కల్పన సో హైదరాబాద్ చూస్తే నిజంగా మామూలుగానే డ్రై వెదర్ అని చెప్తూ ఉంటారు. ప్రస్తుతం దంచి కొడుతున్న ఎండలకి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టుగా కూడా అప్డేట్స్ అందుతున్నాయి. ఏంటి మీరు ఎక్కడున్నారు ప్రస్తుతం, ఎలాంటి పరిస్థితి ఉంది? యా హరి, ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. మనం ఎప్పుడు చూసినా కూడా ఏ టైంలో మిట్ట మధ్యాహ్నం కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ టైంలో చూసినా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మనకు ఎక్కువగా జనసందడి అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఖాళీగా కనిపిస్తూ ఉన్నారు, జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు. దంచి కొడుతున్న ఎండలతో బయటికి రావాలంటేనే ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ మొదటి నుంచే దాదాపు మనకు 40, 42, 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. సో ఈ విధంగా టెంపరేచర్స్ నమోదవుతుండడంతో బయటికి రావాలంటే కూడా జనము ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఏర్పడతా ఉన్నాయి. దాంతోపాటు మరీ ముఖ్యంగా ఈ వచ్చే 3 రోజులు 5, 6, 7 ఈ తేదీలలో అయితే మరీ ముఖ్యంగా విపరీతమైన ఎండలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. 11 గంటల నుంచి 4:30 గంటల మధ్యలో ఎవరైనా బయటికి రావాలన్నా కూడా చూసుకుని రావాలని చెప్పేసి అత్యవసర పరిస్థితులు అయితేనే బయటికి రావాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక మనం నిన్న కూడా చూసుకోవచ్చు, దాదాపు హైదరాబాద్లో మనకు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. ఇటు మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు భద్రాద్రి కావచ్చు, దాంతోపాటు ఆదిలాబాదు, నిజామాబాదు, మహబూబాబాదు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు చాలా వరకు 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఈ వచ్చే 3 రోజులైతే మనకు 43, దాంతోపాటు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు. సో చాలా వరకు ఇక్కడ జనసంద్రంతో పాటు మనకు ట్రాఫిక్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఎంత ఖాళీగా విశాలంగా రోడ్లు కనిపిస్తూ ఉన్నాయో. సో బయటికి కూడా ఎవరు కూడా రావట్లేదు, వచ్చినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ టైంలో కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి, ORS తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు డాక్టర్స్ కావచ్చు, దాంతోపాటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ 3 రోజులైతే మనకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనా వచ్చే 8 తారీఖు అయితే కాస్త వాతావరణం అయితే చల్లబడే అవకాశం ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ ఇప్పటికే చెప్తా ఉన్నారు. 8 తారీఖు నుంచి మాత్రం మనకైతే అధిక ఉష్ణోగ్రత అయితే నమోదయ్యే అవకాశం ఉంది. హరి, ఓకే, లెట్స్ హోప్ మీరు అన్నట్టుగా తేలికపాటి జల్లులు కురుస్తాయని ఆశిద్దాం.